ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపథ్యంలో మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అటు అదానీ గ్రూప్ పై అమెరికా కేసు వ్యవహారం కూడా మార్కెట్ సెంటిమెంట్ పై ప్రభావం చూపిస్తోంది. దీంతో ఇవాల్టి ట్రేడింగ్ లో సూచీలు భారీగా పతనమవుతున్నాయి. డిఎల్ఎఫ్, గ్రాసిమ్స్ ఇండస్ట్రీస్, బిహెచ్ఏఎల్ లాభాల్లో ఉండగా అదానీ ఎనర్జీ, పిఎన్బి, పవర్ కార్పొరేషన్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి శేష్ గారు, బిజినెస్ అనలిస్ట్, లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శేష్ గారు నమస్తే. నమస్తే. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు, ఈ లంచం మోసానికి పాల్పడినట్టు ఆరోపణల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ అయితే చాలా కుదేలైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు? అంటే దానికి సంబంధించింది విషయానికి వస్తే అదానీ గ్రూప్ చెందిన స్టాక్స్ అన్ని కూడా ఈ రోజు బాగా దెబ్బతిన్నాయని చెప్పొచ్చు. అదానీ ఎంటర్ప్రైజెస్ 18%, అదానీ పోర్ట్స్ 12% ప్రస్తుతానికి నష్టాల్లో ఉన్నాయి. దాదాపు అదానీ గ్రూప్ స్టాక్స్ అన్ని కూడా భారీగా ఈ రోజు నష్టాల్లో ఉన్నాయి. అదానీకి ఇటువంటి అంటే బ్యాడ్ న్యూస్ అనేది గత కొంతకాలంగా మనం రావడం చూస్తున్నాము. ముందు హిండెన్బర్గ్ రిపోర్టు 2 సార్లు వచ్చింది. సో ఈ విధంగా ఏంటంటే ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాము. సో ఓవరాల్ గా ఫస్ట్ నుంచి కూడా నేను అదానీ గ్రూప్ స్టాక్స్ జోలికి వెళ్ళొద్దని, నేను బాగా చాలా మంది ఏంటంటే బాగా పడ్డాయి కదా అని కొనాలనే ఉద్దేశంతో ఉంటారు. బట్ ఓవరాల్ గా దాన్ని గమనిస్తే ఈ అదానీ రిలేటెడ్ న్యూస్ ఏదైతే ఉందో ఇది కొంచెం మార్కెట్ అంటే సెంటిమెంట్ ని మరింత ఆల్రెడీ మన మార్కెట్స్ వీక్ గా ఉన్నాయి. లాస్ట్ ఒక 2 months గా ఈ న్యూస్ ఈ రోజు సెంటిమెంట్ మరింత వీక్ అయింది. సో కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మన ఈ అదానీ గ్రూప్ అని కాదు, ఓవరాల్ గా ఎఫ్ఐఎస్ ఫ్యూచర్ లో మన ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు కంపెనీని చూసి ఇన్వెస్ట్ చేస్తారు. అంటే కంపెనీ మేనేజ్మెంట్ కరెక్ట్ గా ఉంటే, అంటే కార్పొరేట్ గవర్నెన్స్ అనేది కరెక్ట్ గా ఉంటే వాళ్ళు ధైర్యంగా ఇన్వెస్ట్ చేయడానికి ఉంటుంది అనమాట. సో ఇటువంటి వార్తలు మనం చూసాము, లంచాలు, తర్వాత రకరకాలు, ఇది ఒక్కటే కాదని ఇంకా చాలా ఉన్నాయి గతంలో. సో ఓవరాల్ ఏంటంటే దీని కారణంగా కొంచెం సెంటిమెంట్ అయితే వీక్ అయింది. ప్రస్తుతానికి ఏంటంటే నిఫ్టీ ఈ రోజు ఓపెనింగ్ గ్యాప్ డౌన్ ఉంది. తర్వాత అక్కడ నుంచి ఇనిషియల్ గా వచ్చిన లోన్ మళ్ళీ కట్ కాలేదు. ప్రస్తుతానికి లో నుంచి కొంచెం రికవరీగా అనిపిస్తుంది. బట్ చూడాలి క్లోజింగ్ ఏ విధంగా ఉంటుందో. బట్ 23,200 అనేది నిఫ్టీకి సపోర్ట్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక హైయర్ సైడ్ కనుక గమనిస్తే 23,550, 600 ఆ లెవెల్ కొంత రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. ఓవరాల్ గా మార్కెట్స్ మాత్రం డౌన్ ట్రెండ్ లోనే ఉన్నాయి. సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాం, మెజారిటీ స్టాక్స్ అన్ని కూడా వీక్ గానే ఉన్నాయి. సెల్ అండ్ ర్యాలీస్ ట్రేడింగ్ పరంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఓన్లీ వాల్యుయేషన్స్ అందుబాటులో ఉన్న స్టాక్స్, క్వాలిటీ స్టాక్స్ లోనే ఎస్ఐపి పద్ధతిన ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ అండి ఈ టైంలో. రైట్ శేష్ గారు, మనతో మాట్లాడడానికి కాలర్స్ కూడా ఉన్నారు. కర్నూలు నుంచి మురళి గారు ఉన్నారు. మురళి గారు సార్ నమస్తే. సార్ నమస్తే, మీ డౌట్ చెప్పండి సార్. అది ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేశాను సార్. నాకు 9 months అవుతుంది. వచ్చిందంటే ఇప్పుడు లాస్ అయింది సార్. ఎట్లా ఉండాలన్నా సార్ తీసుకోవాలని. ఎస్బీఐ ఫండ్ ఏంటంటే ఎస్బీఐ ఎనర్జీ ఆపర్చునిటీస్ ఫండ్ సార్. ఓకే అండి. మీరు 9 months అయింది, లాస్ లో ఉన్నారు అంటున్నారు. యా, సో మ్యూచువల్ ఫండ్ అయినా కూడా అంటే జస్ట్ మనకు ఒక 3 months క్రితంగానే గమనిస్తే అన్ని మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ బాగా వచ్చాయి. మళ్ళీ 3 months లో చూస్తే అన్ని నష్టాల్లోకి వెళ్ళిపోయాను. అంటే లాస్ట్ ఈ మధ్య కాలంలో మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసిన అందరూ కూడా నష్టాల్లోకే వెళ్ళిపోయారు. సో దానికి రీజన్ పరంగా చెప్తే మార్కెట్స్ ఆ విధంగా కరెక్ట్ అయినాయి. తర్వాత మీరు ఎనర్జీ ఫండ్ అన్నారు, ఎస్బీఐ ఎనర్జీ ఫండ్, ఆపర్చునిటీ ఫండ్ అన్నారు. అది కూడా నష్టాల్లో ప్రస్తుతానికి అయితే ఉంచండి. లాంగ్ టర్మ్ కి మీరు కంటిన్యూ చేయండి. ఓవరాల్ గా ఎస్ఐపి లాగా చేయడం బెటర్ అండి. ఇప్పుడు కొంచెం అంటే మార్కెట్ కొంచెం బాగా పడ్డాయి కాబట్టి కొంత ఈ లెవెల్లో కొంత బల్క్ గా చేయొచ్చు కొంచెం.
బట్ ఏదేమైనప్పుడు కూడా ఎస్ఐపి పద్ధతిన మీరు ఇన్వెస్ట్ చేయడం అనేది మ్యూచువల్ ఫండ్ లో కరెక్ట్ అవుతుంది. మీరు ప్రస్తుతానికైతే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ హోల్డ్ చేయండి. రైట్, మరో కాల్ ఉన్నారండి ఒంగోలు నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు. శేషు సార్ గారికి నమస్కారం సార్. నేను మీ వీరాభిమాని సార్. సార్ KRN హీట్ ఎక్స్చేంజ్ ఒకటి, అదేవిధంగా సెంకో గోల్డ్ ఒకటి సార్, న్యూజెన్ సాఫ్ట్వేర్ సార్, ఈ మూడింటి గురించి లాంగ్ టర్మ్ తీసుకోవచ్చా? మీరు ఇచ్చే సలహాల వల్ల మేము ఎంతో సంపాదించుకుంటున్నాం సార్. ఓకే, ఇప్పుడు సెంకో గోల్డ్ ఒకటి ఏనబడింది, ఇంకో స్టాక్ ఏమన్నారు? KRN హీట్ ఎక్స్చేంజ్ సార్, న్యూజెన్ సాఫ్ట్వేర్ సార్. KRN హీట్ ఎక్స్చేంజ్ సార్. ఓకే, KRN హీట్ ఎక్స్చేంజ్. ఓకే, రైట్. సరే, రెండు తీసుకున్నామండి. సెంకో గోల్డ్ గురించి అడిగారు. జ్యువెలరీ రీసెంట్ గా గమనిస్తే అంటే జ్యువెలరీ రీటైల్ కంపెనీస్ మన ఇండియాలో పరంగా గ్రోత్ పరంగా బాగున్నాయండి. మరి ముఖ్యంగా లేటెస్ట్ నెంబర్స్ కానీ గమనిస్తే మెజారిటీ సెక్టార్ లో మనకి డౌన్ ట్రెండ్ ఉంది. అంటే రిజల్ట్ బాగాలేవు. అయితే కొన్ని హాస్పిటాలిటీ అంటే హోటల్స్, అదేవిధంగా హాస్పిటల్స్, అదేవిధంగా ఇటువంటి రీటైల్ గోల్డ్ కంపెనీస్ లైక్ సెంకో గోల్డ్ కావచ్చు, తర్వాత కళ్యాణ్ జ్యువెలర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రిజల్ట్స్ బాగానే అనౌన్స్ చేశారు. సో ఓవరాల్ గా దీని మీద నేను లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే పాజిటివ్ గానే ఉన్నాను. మార్జిన్స్ చాలా తక్కువ ఉంటాయండి, వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది, మార్జిన్స్ తక్కువ ఉంటాయి. అయితే గోల్డ్ పెరుగుతూ ఉంటే ఇది వీటికి మంచిదండి. ఇటువంటి కంపెనీస్ కి ఒకసారి గోల్డ్ ఆల్ సడన్ గా క్రాష్ అయింది అనుకోండి, గోల్డ్ ప్రైసెస్ వీటికి కంప్లీట్ గా మార్జిన్స్ పడిపోయి మైనస్ లోకి వెళ్ళడం కూడా జరుగుతుంది అనమాట. అంటే ప్రాఫిట్స్ అన్ని పోతాయి. బట్ సెంకో గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్ పరంగా బాగా కరెక్షన్స్ లో మీరు దీన్ని ఇన్వెస్ట్ చేయొచ్చు. తర్వాత KRN హీట్ ఎక్స్చేంజ్ గురించి అడిగారు. ఇది కూడా ఇంట్రెస్టింగ్ బిజినెస్ మోడల్ అండి. సో రీసెంట్ గా వచ్చింది IPOకి, చాలా స్ట్రాంగ్ IPO తర్వాత కూడా ఈ స్టాక్ లో మంచి ర్యాలీ అనేది చూస్తున్నాము. బట్ ఎక్స్పెన్సివ్, బాగా ఎక్స్పెన్సివ్. ఈ రోజు కొనాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్స్ డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి కాబట్టి కొంచెం వెయిట్ చేయండి, కరెక్షన్స్ కోసం వెయిట్ చేయండి. KRN హీట్ ఎక్స్చేంజ్ కూడా లాంగ్ టర్మ్ కి బాగానే ఉండొచ్చు. రైట్ అండి, మరో కాల్ ఉన్నారు ఏలూరు నుంచి సురేష్ గారు. సురేష్ గారు. సార్ నమస్తే అండి. సార్ అదాని ఎలర్జీ సొల్యూషన్ అని, ఇంకోటి అండి BDL సార్, ఈ రెండు కూర్చోండి సార్. అదాని ఎనర్జీ కొనాలనుకుంటున్నారా? కొన్నాం సార్, ఆల్రెడీ 1000 తీసుకున్నాం అండి. ఎంతలో అండి? ఇప్పుడు ఆల్రెడీ డౌన్ ట్రెండ్ లో సార్, ఈ రోజు 600 చిల్లరకు వచ్చింది. అదే మీరు కొన్నది ఎక్కడ కొన్నారు? 1000 సార్, 1000 లో కొన్నారా? ఓకే. మీరు మన ప్రోగ్రామ్ చూస్తూ ఉంటే నేను పదే చెప్తూ ఉంటాను, కొన్ని కంపెనీస్ నికి దూరంగా ఉండాలి అని. అదాని కానివ్వండి, తర్వాత వేదాంత కానివ్వండి, తర్వాత ఇండియా బుల్స్ కానివ్వండి, ఈ గ్రూపులు ఇవన్నీ కూడా ఏంటంటే కార్పొరేట్ గవర్నెన్స్ అనేది సరిగా లేని కంపెనీస్. సో మనకి ఏం జరుగుతుందో ఉన్న ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఏదైతే ఉందో అదాని గ్రూప్ లో కానీ, ఇదంతా కూడా మనం 100% మనం నమ్మడానికి లేదు. దీని గురించి చెప్పేది ఏముందండి, ఇప్పుడు నెంబర్స్ చూసి లేకపోతే ఇంకోటి ఏదో చూసి మనం డెసిషన్ తీసుకోవడానికి లేదండి కంపెనీస్. ఎందుకంటే లోపల జరిగేది ఒకటి, మనకి బయట కనపడేది ఒకటి అనమాట. కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా సరే ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మన క్యాపిటల్ ప్రొటెక్ట్ చేయాలి అంటే ఫస్ట్ బాగా క్షుణ్ణంగా మీరు తెలుసుకొని మాత్రం ఇన్వెస్ట్ చేయాలి. సో ప్రస్తుతానికి చేసేది ఏం లేదంటే బెటర్ ఏంటంటే మళ్ళీ రేపెల్లుండిలో ఏదైనా మళ్ళీ అదాని గ్రూప్ పరంగా కొంచెం ఏదైనా పాజిటివ్ గా మాట్లాడితే కొంచెం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళు రియాక్ట్ అయ్యారు సార్, అదాని గ్రూప్ వాళ్ళు అయితే రియాక్ట్ అయ్యారు, మాట్లాడారు. కానీ ఏంటంటే ఇది చాలదండి, ఇది చాలదు. ప్లస్ 1-2 రోజుల్లో కొంచెం సెంటిమెంట్ అనేది మనకి ఒక 2 days కి కొంచెం ఈ నెగటివ్ ని అబ్జర్వ్ చేసుకొని కొంచెం సెంటిమెంట్ అనేది నెగటివ్ నుంచి పాజిటివ్ గా రావాలి, టైం పడుతుంది. సో బట్ ఏదైనప్పుడు కూడా అంటే బెటర్ ఏంటంటే ఈసారి అయినా సరే ర్యాలీస్ లో ఎగ్జిట్ కాండి. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేమండి. అదాని గ్రూప్ లో మనకి ఇటువంటి వార్తలు ఎవరు కూడా ఊహించలేరు కదా. బట్ నెక్స్ట్ అయినా సరే కొనాకండి, యావరేజ్ చేయకండి, ఉన్న పొజిషన్స్ ని ర్యాలీస్ లో ఎగ్జిట్ కాండి. రైట్, మరో కాల్ ఉన్నారండి మదనపల్లి నుంచి మహమ్మద్ గారు. మహమ్మద్ గారు. సార్ నమస్తే సార్.
నమస్తే అండి. సార్ శేషు గారు ఉన్నారు, మాట్లాడు. సార్ నమస్తే శేషు సార్. నమస్తే, చెప్పండి. సార్ నా దగ్గర ఎరెడా, ఐఆర్ఎఫ్సి और బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ और ఓలా ఎలక్ట్రిక్ షేర్స్ ఉన్నాయి, బట్ లాస్ లో నడుస్తున్నాయి. ఇవి హోల్డ్ చేయొచ్చా లేకపోతే లాస్ ను బ్యాలెన్స్ చేసుకోవడానికి ఏమైనా యాడ్ చేసుకోవచ్చా సార్, ఓలా గానీ ఎరెడా గానీ? ఓలా విషయానికి వస్తే అందరూ ఓలా మీద చాలా పాజిటివ్ ఉన్నారు ఐపీఓ టైంలో. తర్వాత బాగా రీటైల్ ఇన్వెస్టర్స్ ఓలా అని చెప్పేసి బాగా ఇన్వెస్ట్ చేశారండి. బట్ అది 50% కరెక్ట్ అయింది హైస్ నుంచి కనుక గమనిస్తే. నేనైతే ఓలా మీద అంత పాజిటివ్ గా లేనండి. రీజన్ పరంగా చెప్పాలి అంటే వాల్యూ పరంగా 30,000 అంటే ఈ రోజు కరెక్షన్ తర్వాత 29,000 crores మార్కెట్ క్యాప్ అనమాట. ఓకే, 29,000 crores ఓకే మార్కెట్ క్యాప్. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఓలా వాళ్ళు వాళ్ళ క్వాలిటీ అనేది మిస్ అవుతున్నారు. అంటే మనం చూస్తున్నాం చాలా క్వాలిటీ ఇష్యూస్ రావడము. సో ఇది మంచిది కాదండి. ఇది ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఒక వెహికల్ కావాలి, ఏదైనా సరే ఏ వస్తువు కొన్నప్పుడు మళ్ళీ కొనాలి అంటే దానికి మంచి ఫీచర్ ఉండాలి అంటే క్వాలిటీ ఉండగలిగితేనే మనం 10 మందికి చెప్తాం. సో ఓలాలో అది లేదండి. అగ్రెసివ్ గా ముందుకెళ్లాలని ఒకే ఒక ఉద్దేశంతో సో వీళ్ళే ఓన్ గా సపోజ్ టీవీఎస్ కానివ్వండి, అదేవిధంగా బజాజ్ ఆటో కానివ్వండి, వీళ్ళకి ఏంటంటే వీళ్ళు సపోజ్ ఒక ప్రోడక్ట్ ఒక బైక్ ని తయారు చేయాలంటే దానికి సంబంధించిన పరికరాలు వేరే ఆటో యాన్సిలరీ కంపెనీ నుంచి తీసుకొచ్చి క్వాలిటీ ఏదో చూసుకొని ఆ విధంగా చేస్తారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళే రకరకాల కంపెనీలు పెట్టి ఓలా ఎలక్ట్రిక్ వెహికల్ కి వీళ్ళే అన్ని అనమాట A to Z వీళ్ళే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. దీనివల్ల ఏంటంటే క్వాలిటీ ఇష్యూస్ వస్తాయి. క్వాలిటీ సరిగా లేదండి. సో అది మెయిన్ ఇష్యూ అనమాట. గ్రోత్ పరంగా ఉంది, బట్ ప్రస్తుతానికి అయితే మీరు చేసేది ఏం లేదు, హోల్డ్ చేసుకోండి. తర్వాత ఇరిడాని అయితే హోల్డ్ చేయండి లాంగ్ టర్మ్ కి. దీన్ని కొంచెం మీరు బాగా ఇరిడాన్ని బాగా కరెక్షన్స్ ఇప్పుడే కాదు, ఇంకా కొంచెం కరెక్షన్ రావడానికి అవకాశం ఉంది, ఉన్నప్పుడు యాడ్ చేసుకోండి. యా, మరో కాల్ ఉన్నారండి నంద్యాల నుంచి నాగేంద్ర కుమార్ గారు. నాగేంద్ర కుమార్ గారు సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్ లో అనంతరాజ్, డిఎంఎల్, తేజాస్ నెట్వర్క్స్ ఈ 3 తీసుకోవచ్చా? నేను ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నాను, ఇంకా కొంత క్వాంటిటీ యాడ్ చేద్దాం. తేజాస్ నెట్వర్క్ మీద నేను పాజిటివ్ గానే ఉన్నానండి. గతంలో కూడా చెప్పాము ఇది. ప్రతి కరెక్షన్ మీరు యాడ్ చేసుకోండి. తర్వాత అనంతరాజులో కూడా మంచి గ్రోత్ అనేది బాగుంది. దీన్ని కూడా మీరు లాంగ్ టర్మ్ తీసుకుంటే కొనుక్కోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఇప్పుడు ప్రస్తుతానికి 2 కూడా స్ట్రాంగ్ ఉన్నాయి. ఫండమెంటల్స్ స్ట్రాంగ్ ఉంటాయి, టెక్నికల్ పరంగా కూడా చాలా మంది ఏంటంటే ట్రేడింగ్ పరంగా టెక్నికల్స్ కూడా చూస్తారు. అయితే ఆ మార్కెట్స్ ఇంకా ఇక్కడ నుంచి మరింత పడితే ఇటువంటి స్ట్రాంగ్ కౌంటర్స్ కూడా క్రాక్ అయిపోతాయి అనమాట. అది గమనించండి. ప్రస్తుతానికి అనంతరాజ్ అండ్ తేజాస్ 2 కూడా పాజిటివ్ ఉన్నా. నేను 2 స్టాక్స్ మీద పాజిటివ్ ఉన్నా. విశాఖ నుంచి శర్మ గారు ఉన్నారు. శర్మ గారు నమస్కారం. శేష్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. అలాగే సార్. నమస్కారం సార్. హలో, నమస్కారం, చెప్పండి. నమస్కారం సార్. నా దగ్గర యాక్చువల్లీ నేను రిలయన్స్ ఇన్ఫ్రా తర్వాత పవర్ ఉన్నాయండి. అవి నేను హోల్డ్ చేయొచ్చా లేకపోతే కంటిన్యూ చేయొచ్చా, అది ఒక ప్రశ్న. తర్వాత సుజిలాన్ లో ఇప్పుడు ఎంట్రీ ఇవ్వచ్చా, అది ఒక చెప్పండి సార్ ప్లీజ్. రిలయన్స్ ఇన్ఫ్రా ఎంతలో కొన్నారండి? నేను ఇన్ఫ్రా ఏమో 200లో కొన్నాను సార్. ఇదేమో 40 రూపాయల్లో కొన్నాను పవర్. మీరు బెటర్ ఏంటంటే ఎగ్జిట్ తీసుకోండి. ముందు కూడా మధ్యలో న్యూస్ వస్తాయి. అఫ్ కోర్స్ రీసెంట్ గా జరిగిన పాజిటివ్ అంశాలు ఏదైతే ఇన్ఫ్రా రిలయన్స్ ఇన్ఫ్రా బాగా పెరిగింది, మళ్ళీ పడ్డం కూడా స్టార్ట్ అయింది. సో నేనైతే రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పాజిటివ్ గా అయితే లేను. ఇంకా మీరు ప్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి బెటర్ ఏంటంటే మంచి ఇన్వెస్ట్మెంట్ కి ఎప్పుడు కూడా మనకి మంచి క్వాలిటీ స్టాక్స్ లో ఉండాలండి. ఇటువంటి స్టాక్స్ ఇవన్నీ కూడా ఏంటంటే టైం బీయింగ్ మీకు లాభాల్లో ఉండవచ్చు, బట్ ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు చూసారు మనం అదాని కానివ్వండి. సో ఇటువంటి ఏ క్షణమైన ఏదైనా జరగచ్చు. కాబట్టి ఏంటంటే ఈ రిస్క్ జోన్ లో ఉన్న స్టాక్ జోన్కి వెళ్ళకండి. రిలయన్స్ పవర్ కూడా ఎగ్జిట్ తీసుకోండి, రిలయన్స్ ఇన్ఫ్రా కూడా మీరు ఎగ్జిట్ తీసేసుకోండి. 2 కూడా ర్యాలీస్ లో మీరు ఎగ్జిట్ కమని చెప్తారు. రైట్, మరో కాల్ ఉన్నారండి విజయవాడ నుంచి కోటేశ్వర గారు. కోటేశ్వర గారు
వాళ్ళ కోటేశ్వరం విజయవాడ నుంచి. యా యా మాట్లాడండి శేష్ గారు. ఉన్నాయి తీసుకోవచ్చండి ఇప్పుడు ఈ రేట్లో. ఏమండి ఏంటి? ఉన్నాయి మోటార్స్ అండి, ఉన్నాయి మోటార్. హుండాయ్ మోటార్స్. ఓకే ఇంకా ఎంతలో తీసుకున్నారు? ఓకే హుండాయ్ మోటార్స్ తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఓకేనండి, ప్రస్తుతానికి ఏంటంటే స్టాక్ స్టడీగా ఉంది, రీసెంట్ లిస్టింగ్ అనమాట. సో చాలా మనకి ఈ మధ్య ఏంటంటే చాలా పెద్ద పెద్ద ఐపీఓస్ వచ్చాయి. అందులో హుండాయ్ ఒకటి, తర్వాత స్విగ్గీ ఒకటి. ఇప్పుడు కొంచెం స్టేబుల్ ఉన్నా కూడా కొంచెం కిందకి రావడానికి కూడా అవకాశం ఉందండి. బట్ మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా హుండాని స్లోగా అక్యుమిలేట్ చేసుకోండి. అంటే ప్రైస్ ఎగ్జాక్ట్ గా మనం చెప్పలేము, బట్ 800 ఆ లెవెల్ బ్రేక్ అయిందంటే న్యూ లోస్ వైపు స్లోగా వెళ్ళే అవకాశం ఉంది. అంటే న్యూ లోస్ అంటే 1600 ఆ విధంగా వెళ్ళవచ్చు. ఎప్పుడు కూడా ఐపీఓ తర్వాత స్టాక్ వీక్ అయిందంటే కొన్ని రోజులు మరింత కిందకి వెళ్తుందండి. అంటే ఐపీఓ మనం లిస్టింగ్ ఐస్ దాటలేదు. సో కాబట్టి ఏంటంటే ఇంకా కొంచెం కిందకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కూల్ గా రిలాక్స్ గా కొనండి. ఈ రోజుకి రోజు కొనాల్సిన హడావుడి పడి కొనాల్సిన అవసరం అయితే లేదు. స్లోగా ప్రైస్ చూసుకొని కొనండి. నేను అనుకోవడం ఏంటంటే ఖచ్చితంగా 1600 ఆ లెవెల్స్ కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అక్కడ మీరు ఎంట్రీ తీసుకోవడం బెటర్. రైట్. మరో కాల్ ఉన్నారండి నెల్లూరు నుంచి జగదీష్ గారు. జగదీష్ గారు నమస్తే. నమస్తే అండి. శేష్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. హలో సార్, నమస్తే. నేను టాటా కన్స్యూమర్ 600 లో హోల్డ్ చేస్తున్నాను సార్. ఓకే, అది 1200 నుంచి 900 దాకా పడిపోయింది. రిజల్ట్ బాగలేదు. హలో నేను టాటా కన్స్యూమర్ 600లోనేమో హోల్డ్ చేస్తాను సార్. ఇది 1200 నుంచి ఏమో 900 దాకా పడిపోయింది. రిజల్ట్స్ కూడా బాగాలేవు. ఇప్పుడు దీని నుంచి నెలకు అంటే టాటా కంపెనీ కమ్యూనికేషన్స్ ఈ వైఫైలో చేశారు, దాంట్లోకేమో మారొచ్చా? ఒకటండి, ప్రస్తుతానికి ఉంచానండి. మీరు కొన్న అంటే ప్రైస్ పరంగా రిజల్ట్ బాగాలేక స్టాక్ పడింది, కొంచెం యాడ్ చేసుకోండి. ఎందుకంటే కంటిన్యూగా అంటే ఈ స్టాక్ ఆయన గమనిస్తే కంటిన్యూగా పెరుగుతూ స్టడీగా ఉండే స్టాక్ అండి ఇది. ఇప్పుడని కాదు, గతంలో కొన్ని 3-4 ఏళ్ళు కాదు, లాస్ట్ 7-8 ఇయర్స్ నుంచి కూడా కంటిన్యూస్ గా స్టడీగానే ఉండే స్టాక్. రీసెంట్ నెంబర్స్ లో కొంచెం మనకి బాగానే ఉన్నాయి కానీ బట్ అనుకున్నంత బాగాలేదన్నమాట అది. సో బట్ నేనైతే పాజిటివ్ గానే ఉన్నాను. అయితే ఓవరాల్ గా స్టాక్ అయితే ఇంకా షార్ట్ టర్మ్ పరంగా చూడాలి అంటే ఇది కూడా 52 వీక్ లోలో ఉంది. 900 కూడా బ్రేక్ అయ్యి 800 900 బిలో వస్తుంది. అప్పుడు మళ్ళీ కొంత యాడ్ కూడా చేసుకోండి. ఓవరాల్ గా కొత్త ప్రొడక్ట్స్ చాలా టాటా కన్స్యూమర్ లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, లాంచ్ చేస్తున్నారు, కొత్త కొత్త ప్రొడక్ట్స్ తీసుకొస్తున్నారు. సో ఎప్పటికప్పుడు వీళ్ళు ఇన్నోవేటివ్ గానే ఉన్నారండి. అయితే బిజినెస్ కూడా కాంపిటీషన్ కూడా అదే విధంగా ఉంది బిజినెస్ లో. బట్ ఓవరాల్ గా టాటా కన్స్యూమర్ మీద నేను పాజిటివ్ గా ఉన్నాను. మీరు ఎక్కువ కొనాలనుకుంటే కొనుక్కోండి కానీ బట్ ప్రస్తుతానికి కరెంట్ లెవెల్స్ లో టాటా కన్స్యూమర్ మహా అయితే ఒక 100 రూపాయలు బిలో అయితే రాదు. అంటే కరెక్షన్ వచ్చినా కూడా 800 బిలో అయితే పెద్దగా రాదు. ఒకవేళ వచ్చినా కూడా ప్రాబ్లం ఏం లేదు, మీరు హోల్డ్ చేసుకోవచ్చు. రైట్. మరో కాల్ ఉన్నారండి వైజాగ్ నుంచి వాసు గారు. వాసు గారు సార్ నమస్తే సార్. యా చెప్పండి, మీ డౌట్ ఏంటో. శేష్ గారు ఉన్నారు. సార్ నేను ఒక 3 ఐపీఓలో నాకు ఎలర్ట్ అయింది సార్. నివా భూమా, నెక్స్ట్ ఏసీఎంఆర్ సోలార్, నెక్స్ట్ సబిలిటీ. ఇది కంటిన్యూ చేయమంటారా లేదంటే ఆపమంటారు సార్? అది నాకు స్టాక్స్ ఏ ఐపీఓస్ అండి? నివా భూమా హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటండి. ఓకే. ఎంఈ సోలార్ హోల్డింగ్స్ ఒకటండి. సబిలిటీ అండి ఒకటి. సార్ ఇప్పుడు మీరు నివా భూపా మాత్రం మీరు హోల్డ్ చేయండి. ఓకే, ఇన్సూరెన్స్ లో పరంగా లాంగ్ టర్మ్ కి బాగానే ఉంటుంది, బట్ షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే కొంచెం వీక్ గానే ఉంది. ప్రస్తుతానికి అయితే నివా మీరు చెప్పిన మూడిట్లో నివా మాత్రం హోల్డ్ చేయండి. మిగతా 2 స్టాక్స్ లో మాత్రం మీరు ఎగ్జిట్ తీసుకోండి. యా రైట్.
సార్ ఓవరాల్ గా ఈ రష్యా ఉక్రెయిన్ వివాదం ఒకటి తీవ్రతరం అవుతూనే ఉంది. మధ్యలో ఇప్పుడు చూస్తే గౌతమ్ అదాని లంచం వీటికి సంబంధించిన ఆరోపణలు ముందు ముందు మార్కెట్లపై ఈ ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు అంటారు? ఫస్ట్ థింగ్ మనకి ఎఫ్ఐఎస్ నుంచి సెల్లింగ్ ఆగాలండి. ఎంత త్వరగా ఆగితే అంత మార్కెట్స్ కోలుకునే అవకాశాలు మన త్వరగా ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి 54,000 crores వరకు నెట్ సెల్లర్స్ తో ఉన్నారు ఈ మంత్ అనమాట. ఇంకా మనకి చాలా రోజులు కూడా ఉంది ఈ నెలలో. సో వీళ్ళ దగ్గర నుంచి ఎఫ్ఐఎస్ నుంచి సెల్లింగ్ ఆగాలి. సో ఇంకా మీరు చెప్పినట్టుగా అటు రష్యా ఉక్రెయిన్ వార్ ఒకటి, అంటే జియో పొలిటికల్ టెన్షన్స్, తర్వాత ఇప్పుడు మనకి డొమెస్టిక్ గా ఈ అదానిది ఇది నేను కూడా అదాని కూడా త్వరలోనే 1-2 రోజులు మళ్ళీ కొంచెం న్యూస్ వచ్చి అది స్లోగా దాన్ని తెచ్చిపోతుందండి మార్కెట్స్. కాబట్టి ఓవరాల్ గా చూడాలి అంటే మాత్రం ఎఫ్ఐఎస్ సెల్లింగ్ మాత్రం ఆగాలి. ఆగినప్పుడే మార్కెట్స్ స్ట్రాంగ్ గా బౌన్స్ అవడానికి అవకాశం. నెక్స్ట్ స్థాయికి అయితే చేరిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే సెన్సెక్స్ 450 పాయింట్ అయితే క్షీణించి 77,100 వద్ద అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. నిఫ్టీ కూడా 23,350 దిగువకే కొనసాగుతున్నాయి.